హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ హైకమాండ్ సంచలనం. సీఎం రేవంత్ రెడ్డికి ఆ పదవిపై అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది ఆ పదవిపైన అంటే, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు హైకమాండ్ మరో కీలక బాధ్యత అప్పగించింది. త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. మొత్తం 40 మందిని ఢిల్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన హస్తం పార్టీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో ఏఐసీసీ మల్లికార్జున్ ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఇంకా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ సీఎం సుకు కూడా స్టార్ క్యాంపెయినర్‌లో అవకాశం దక్కింది. ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల సంబంధించిన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పార్ట్నర్‌గా బీఆర్ఎస్‌ను తెలంగాణలో ఓడించామని, ఇప్పుడు అసలు పార్ట్నర్ ఆప్‌ను ఢిల్లీలో ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల హామీ పోస్టర్లను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ₹500 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. హామీల అమలు నాదే బాధ్యత. తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపించామని, ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా ఏదైతే హామీలను కూడా ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని రేవంత్ ఇది తమ పార్టీ నిబద్ధత అని తెలియజేశారు. తెలంగాణలో యువతకు ఏడాదికి 55,000 ఉద్యోగాలు కల్పించామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించి హరీష్ రావు ఏదైతే రైతు రుణమాఫీ చేశారని చెప్పారో అవి వాస్తవానికి చేయలేదని చెప్పేసి, ఉద్యోగులకు మోసం చేశారని, ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని చాలా మందికి ఇవ్వడం లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై